అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే మొక్కను నీవు పొందుతావు. భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది. నీవు నా వద్ద ఊరకే కూర్చో. చేయవలసినదంతా నేనే చేస్తాను. మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. సద్గురువును తెలుసుకో. ఎందుకొచ్చినట్లు? పిడకలు ఏరుకోవటానికా? నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడటాన్ని, మీకు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు. బాబా అంటే ఈ 3.5 మూరల దేహమేనని అనుకుంటే నువ్వు నన్నసలు చూడనట్లే. నీ జీవిత పర్యంతం నువ్వు నా ప్రక్కనున్నా ఉపయోగం లేదు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు లోటు ఉండదు. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను. వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను.